Hi my dear friends, welcome to Chemistry SR, our chemistry channel. In this video, we are going to discuss about properties of ionic compound. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లేదా 11th క్లాస్ కెమిస్ట్రీ అంటాం. అందులో కెమికల్ బాండింగ్ అన్న చాప్టర్లో అయానిక్ కాంపౌండ్ల ప్రాపర్టీ చూద్దాం. ఇవి 2 మార్క్స్ ఇంపార్టెంట్, ఒకసారి 4 మార్క్స్ కూడా అడిగాడు మన బోర్డ్ ఎగ్జామ్. చూద్దాం అవి, ఓకేనా? సరే, ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్. అయానిక్ కాంపౌండ్ల ప్రాపర్టీస్ ఏంటి అంటే, బాగా గమనిస్తే అయానిక్ కాంపౌండ్స్ ఆర్ జనరల్లీ సాలిడ్స్ అన్నాడు. అయానిక్ కాంపౌండ్ జనరల్గా ఎలా ఉంటాయంట? సాలిడ్ స్టేట్లో ఉంటాయంట. ఎందుకు సాలిడ్ స్టేట్లో? ఇక్కడ చూడు ఒక ఎగ్జాంపుల్, NaCl క్రిస్టల్. NaCl క్రిస్టల్ మనకు తెలుసు, ఇంట్లో యూజ్ చేస్తుంటాం. ఉప్పు క్రిస్టల్స్ ఎలా ఉంటాయి? సాలిడే కదా అది. ఎందుకు సాలిడ్ స్టేట్లో ఉంటాయి అంటే, బికాజ్ ఆఫ్ స్ట్రాంగ్ బైండింగ్ ఫోర్సెస్ బిట్వీన్ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్. ఇక్కడ మనకు Na+ అయాన్ ఉంటుంది, Cl- అయాన్ ఉంటుంది. ఇవి రెండు ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్. ఈ 2 ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్ స్ట్రాంగ్ ఫోర్సెస్తో బైండ్ అవుతాయి. స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ విచ్ హోల్డ్స్ ద ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ ఈజ్ కాల్డ్ అయానిక్ బాండ్ కదా. కాబట్టి స్ట్రాంగ్ ఫోర్సెస్తో ఆ క్రిస్టల్లో ఉన్నటువంటి ఆపోజిట్ అయాన్స్ బైండ్ అయి ఉంటాయి. కాబట్టి జనరల్గా అయానిక్ కాంపౌండ్ సాలిడ్ స్టేట్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే, అయానిక్ కాంపౌండ్స్ పొసెసెస్ హై మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్ కానీ బాయిలింగ్ పాయింట్ కానీ గమనిస్తే అయానిక్ కాంపౌండ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడు, ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న NaCl క్రిస్టలే మెల్టింగ్ పాయింట్ ఎంత ఉంది? 801 డిగ్రీ సెల్సియస్ ఉంది. మరి బాయిలింగ్ పాయింట్ గమనిస్తే 1465 డిగ్రీ సెల్సియస్. జస్ట్ లిక్విడ్గా మెల్ట్ అవ్వడానికే 800 కావాలి. మరి ఆ లిక్విడ్ బాయిల్ అవ్వాలంటే 1400, చాలా ఎక్కువ కదా, హ్యూజ్ వాల్యూ కదా. అందుకే ది పొసెస్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ అంటాం. ఇది ఒక ఎగ్జాంపుల్, ఓకేనా? సరే, నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే, అయానిక్ కాంపౌండ్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్ లైక్ వాటర్. పోలార్ సాల్వెంట్ లైక్ వాటర్ అంటే, వాటర్ను గమనిస్తే H2Oలో ఆక్సిజన్ దగ్గర ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ కదా, పార్షియల్ నెగిటివ్ చార్జ్, హైడ్రోజన్ పార్షియల్ పాజిటివ్ చార్జ్. అంటే వాటర్ మాలిక్యూల్ దగ్గర నెగిటివ్ పోలు పాజిటివ్ పోలు రెండు ఉంటాయి. కాబట్టి ఇట్ ఈస్ ఎ పోలార్ సాల్వెంట్ అంటాం. అయానిక్ కాంపౌండ్స్ అంటేనే ఏంటి? ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ కదా. కాబట్టి ఈ అయానిక్ కాంపౌండ్ మన పోలార్ సాల్వెంట్ అయినటువంటి వాటర్లో సాల్యుబుల్ అవుతాయి. బట్ నాట్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్ లైక్ కిరోసిన్ అండ్ బెంజిన్. బెంజిన్, కిరోసిన్ లాంటి ఆర్గానిక్ సాల్వెంట్ నాన్ పోలార్ సాల్వెంట్ అంటే వాటిలో సాల్యుబుల్ కావు. ఓకే, తర్వాత అయానిక్ కాంపౌండ్ డు నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్ దేర్ సాలిడ్ స్టేట్. సాలిడ్ స్టేట్లో ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయవు. ఎందుకు? సాలిడ్ స్టేట్లో ఆపోజిట్ అయాన్స్ టైట్గా బైండ్ అయి ఉన్నాయి కదా, దే ఆర్ నాట్ ఫ్రీ టు మూవ్. ఓకే, మూవ్ అవ్వలేవు. దే డు నాట్ క్యారీ కరెంట్ క్యారీ చేయలేవు. కాబట్టి ఇన్సులేటర్ అని చెప్పుకోవచ్చు. బట్ దే కండక్ట్ ఇన్ దేర్ మాల్టన్ స్టేట్ అండ్ ఆక్వస్ సొల్యూషన్. మెల్ట్ అయినప్పుడు లిక్విడ్ స్టేట్కి వచ్చినప్పుడు దాన్ని మాల్టన్ స్టేట్ అంటాం. అలాగే ఇన్ ఆక్వస్ సొల్యూషన్ వాటర్లో వేసినప్పుడు ఏమవుతాయి? 2 ఆపోజిట్ అయాన్గా స్ప్లిట్ అవుతాయి, పాజిటివ్ అయాన్ నెగిటివ్ అయాన్. అయాన్స్ క్యారీస్ కరెంట్ అంటాం. కాబట్టి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. తర్వాత నెక్స్ట్ లాస్ట్ వన్, అయానిక్ బాండ్ ఈజ్ డైరెక్షనల్ లెస్, హెన్స్ అయానిక్ కాంపౌండ్ డు నాట్ షో ఐసోమెరిజం. డైరెక్షనల్ లెస్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మనం Na+ అయాన్ అన్నాం, Cl- అయాన్స్ రెండు ఆపోజిట్ చార్జ్ టైట్గా హెల్డ్ అయ్యాయి అన్నాం. అంతేగాని X డైరెక్షన్లో వచ్చి బైండ్ అయ్యాయి, లేదా Y డైరెక్షన్లో అయ్యాయి, లేదా Z డైరెక్షన్లో అయ్యాయి, ఇలా ఏమన్నా చెప్పామా మనము? లేదు కదా. సో స్ట్రాంగ్ అట్రాక్టివ్ ఫోర్సెస్తో బైండ్ అవుతాయి అంతే, అంతేగాని డైరెక్షన్స్లో కాదు. సో నో డైరెక్షనల్ బాండ్, నథింగ్ బట్ అయానిక్ బాండ్ హ్యాస్ నో డైరెక్షన్స్, నథింగ్ బట్ directional less. That's why ionic compound do not show isomerism. Isomerism ఎగ్జిబిట్ చేయాలంటే డైరెక్షనల్ బాండ్స్ ఉండాలి, ఇక్కడ కాదు డైరెక్షన్ అయానిక్ బాండ్. కాబట్టి ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేయవు. ఈ ఐసోమెరిజం ఏంటి? ఇది మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో చూడవచ్చు. ఇవి నేను ఎనీ 4 పాయింట్స్ రాస్తే 4 మార్క్స్ ఇస్తాను. I hope you understand. Keep watching, but don't forget to like and share to someone. Thank you.